విప్పుతున్నాడు. ఆయన గుప్పిలి విప్పితేనే కదా మన కోరిక నెరవేరుతుంది. ఎక్కడ ఆయన గుప్పిలి విప్పుతున్నాడు, ఇది మనం ఈరోజు నేర్చుకుందాము గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చదువుతారు ఎవరైనా? హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించి ఉన్నది. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపను అనుగ్రహించి ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇక్కడ ఏమని వ్రాయబడుతుంది? దేవుని మందిరము, కడవరి మందిరము, మునుపటి మందిరము. 2 మందిరాలు ఉన్నాయి. ఏంటట? కడవరి మందిరము, మునుపటి మందిరము. దేవుడు ఎక్కడ గుప్పిలు విప్పుతున్నాడు అని అంటే, దేవుడు తన ఇంటిలో నుండి ఆయన గుప్పిలు విప్పుతున్నాడు. ఉదాహరణకి చెప్తా వినండి. ఇప్పుడు నాకు ఒక సహాయం కావాలి. నేను మీకు ఫోన్ చేశా, అమ్మ నాకు ఒక సహాయం కావాలి, ఒక 5,000 10,000 నాకు ఆర్థిక సహాయము ఇస్తావా అని అడిగాను. ఇస్తానయ్యా అని. అప్పుడు మీరేమంటారు? అయ్యా మా ఇంటికి వస్తే నేను మీకు ఇస్తాను. నా దగ్గర ఫోన్లో డబ్బులు లేవు, ఇంట్లోనే ఉన్నాయి డబ్బులు, నా ఇంటికి వస్తే ఇస్తాను అని అంటారు. ఇప్పుడు మనం ఆయన ఇంటికి వెళ్ళకుండా మనకు ఆ సహాయం దొరుకుతుందా? దొరకదు. అవునంటారా కాదంటారా? మనం ఏ వ్యక్తి దగ్గరకు వెళ్ళినా ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి ఆ వ్యక్తి దగ్గర సహాయం పొందాలని కోరుకుంటాం. ఆ వ్యక్తి దగ్గర ఏదైనా పొందుకోవాలని ఆశపడతాం. ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళకుండా మనమేమి. అలాగే మనము ఎక్కడ గుప్పిలు విప్పుతున్నాడు దేవుడు? తన ఇంటిలో ఆయన గుప్పిలు విప్పుతున్నాడు. తన మందిరములో ఆయన గుప్పిలు విప్పుతున్నాడు. ఆయన అక్కడ